అందరికీ నమస్కారాలు। ఈరోజు ఏలంవార దిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహాశక్తి టీము పార్టీ అందరూ కూడా కలిసి నారాయణ గారి జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది। మా అందరికీ సంతోషం ఏంటంటే మొట్టమొదట మళ్ళీ రెండోసారి మున్సిపల్ శాఖ మంత్రులుగా నారాయణ గారు రావడం, అందులో ఈరోజు ఆయన నెల్లూరు నగరంలో అడుగు పెట్టే టైంకి ఆయన పుట్టినరోజు వేడుకలు కూడా ఈరోజు నెల్లూరు నగరంలో అందరు కూడా వాడవాడల ప్రతి డివిజన్లో కూడా ఈ కార్యక్రమం చేసుకుంటున్నారు। ఇది చాలా చాలా సంతోషం। ముఖ్యంగా ఆయనకి మున్సిపల్ శాఖ ఇవ్వడం రెండోసారి, కానీ ఆయన మున్సిపాలిటీ కార్పొరేషన్స్లో ఏ విధమైన ఫండ్స్ తీసుకొచ్చి ఎక్కడెక్కడ నగరాన్ని అభివృద్ధి చేశారో అన్ని కార్పొరేషన్ మున్సిపాలిటీస్లో కూడా వర్క్స్ ఏ విధంగా తీసుకొచ్చి డెవలప్మెంట్ చేశారో ఆ డెవలప్మెంట్ చూసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఆయనకి ఆ శాఖ ఇవ్వడం జరిగింది। నెల్లూరు నగర ప్రజలు కూడా ఆయన నారాయణ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ అనే మంత్రాన్ని జపించబట్టి దాదాపు 70,000 పైచినుకు మెజారిటీతో ఎప్పుడు ఎన్నడూ చూడకుండా చరిత్రలో 30 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ ఇంతటి పండగ చేసుకునే రోజుగా తీసుకొచ్చిన ఘనత ఎవరైనా ఉన్నారంటే అది మా నారాయణ సారే। సో సార్ వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ నెల్లూరు నగరంలో స్మార్ట్ సిటీగా తయారవబోతుంది త్వరలోనే। ఏదైతే ప్రజలు ఆకాంక్షించారో, ఏదైతే ప్రజలు కోరుకున్నారో ఈ నెల్లూరు నగరాన్ని చూడాలని, అది ఆ కలలు ఈ 5 ఏళ్ల లోపల పూర్తి చేస్తారు అనే నమ్మకం, ఆ సంకల్పం నారాయణ గారికి ఉంది। ఆయన భగవంతుడి ఒక ఆశీస్సులతో, ప్రజలు ఇచ్చిన తీర్పుతో, ఆయన నిండు 100 ఏళ్ళు ఆ ఆరోగ్యంతో అష్ట ఐశ్వర్యాలతో ఆయన చెట్టు కింద అందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలము, నాయకులము, ఇటు మహిళలు అందరూ కూడా ఆయన ఒక సహాయ సహకారాలు అందియాలంటే ఆ భగవంతుడి ఆశీస్సులు ఈ పుట్టినరోజు పుట్టిన ఆయనకి ఎల్లవేళ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాం। ఈరోజు నెల్లూరు నగర అభివృద్ధి ప్రదాత శ్రీ పొంగూరు నారాయణ గారి జన్మదిన వేడుకలు నెల్లూరు నగరంలో అనేక ప్రాంతాల్లో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది। మనందరికీ తెలుసు, నెల్లూరు ఈరోజు అభివృద్ధి చెందిందంటే అది గతంలో నారాయణ చేసినటువంటి పనుల వల్లే నెల్లూరు అభివృద్ధి చెందింది। మనం ఈ 5 సంవత్సరాలు చూసాం, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది। మనం రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, పార్కులు కానీ మొత్తం ప్రతి ఒక్కటి కూడా అధోగతి పాలు చేసిన చరిత్ర మన వైఎస్ఆర్సీపీ పార్టీది। ఈరోజు మంత్రిగా నిన్న ప్రమాణం చేసినటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారు మన ఊరికి ఒక మాట ఇచ్చున్నాడు, నేను గెలిస్తే మీ ఊరిని నేను దత్తత తీసుకుంటానని। నేను నారాయణ సార్కి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా ఊరిని ఈ నెల్లూరులోనే మంచి స్మార్ట్ వార్డుగా 13వ డివిజన్ని చేయాలని చెప్పి, అదేవిధంగా మా అనురాధ మేడంకి ఈ 5 ఏళ్లలో మంచి పదవి రావాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం। ఎందుకంటే మేడం గారు గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు, సారు మినిస్టర్గా పనిచేశారు। అయినప్పటికీ నారాయణ సార్ కోసం కష్టపడిన వ్యక్తుల్లో వీళ్ళిద్దరూ కూడా మొదటి 10 స్థానాల్లో వీళ్ళు ఉన్నారు। కాబట్టి నారాయణ సారు ఇటువంటి ప్రతి ఒక్కరిని, ఇటువంటి వ్యక్తులందరినీ కూడా గుర్తించి మంచి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నారాయణ సార్ని కోరుకుంటూ మరొకసారి నారాయణ సార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను। అందరికీ నమస్కారం। నా పేరు దానా మహేష్ అండి। ఈరోజు చాలా మాకు సంతోషమైన రోజు, ఎందుకంటే నెల్లూరే కాదండి, మన దేశమే గర్వించదగ్గ వ్యక్తి మన పొంగూరు నారాయణ సారు। అలాంటి వ్యక్తి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నాడు। అలాంటి వ్యక్తికి మనము మొన్న ఎలక్షన్లో 70,000 పైచిలకు మెజార్టీ వచ్చింది। గత 30 సంవత్సరాల క్రితం మా రమేష్ రెడ్డి గారు గెలిచి మినిస్టర్ అయ్యాడు। అదే 30 సంవత్సరాల తర్వాత మా నారాయణ సార్ గెలిచి మినిస్టర్ అయ్యాడు। చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే నారాయణ సారు తన ఒక్కరి కోసం ఆలోచించడం లేదండి, మహిళల కోసం, యూత్ కోసం, మన ప్రజల కోసం, కార్యకర్తల కోసం, అందరి కోసం ఆలోచిస్తున్నాడు। అందువల్ల ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలి నారాయణ సార్కి। అలాగే నారాయణ సారు ఇంకా ఉన్నతంగా ఈ మున్సిపల్ శాఖతో నాకుండా ఇంకా ఉన్నతంగా ఇంకా పదవులు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।